తీసుకురాను చిన్నది. సో ప్రియాంక అయితే రెడీ అయిపోయింది హాస్పిటల్ వెళ్ళడానికి. సో ఎంత సడన్గా అసలు హాస్పిటల్కి ఏంటి ఇవంతా అనుకుంటున్నారు కదా. అదే ఎర్లీ మార్నింగ్ టైం చూపించు. 7 అవుతుంది. అయ్యో చూపించు 7 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది టైం. 5:30 అలా అరౌండ్ 5:30 ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. టైం అయిపోయింది ఆల్రెడీ. 7 o'clock అలా కొండ అన్నారు. సో టు రష్ టు హాస్పిటల్. సో మమ్మీ డాడీ ప్రియాంక అయితే ఫస్ట్ వెళ్తారు. మా ఇంట్లో అయితే ఎవరికి సర్జరీ అంటే చిన్నదైనా పెద్ద ఏదైనా సర్జరీ అనేది ఒక పెద్ద విషయమే, ఎవరికి ఇష్టం లేదు. బట్ అంటే నేనేమనుకుంటున్నాను, నేను ఈ పెయిన్ భరించలేకపోతున్నాను. నాకు ఈ పెయిన్ కన్నా ఐ గో ఫర్ సర్జరీ. అంటే నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. తీసిన వరకు ఒక 1 hour వరకు ఇప్పుడు అదే మొత్తం తెక్కిన వరకు అది చేయలేదు. సో నేను ముందుగానే నేను వేసుకున్న గోల్డ్ అన్నీ తీసేస్తున్నాను. మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి తీసే కన్నా ఇంట్లోనే తీసి పెట్టేసి వెళ్ళిపోతే బెస్ట్ కదా. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ మిక్స్ అయితే కష్టమని ఇంట్లోనే తీసేసి లాకర్లో పెట్టేసి వెళ్తున్నాము. అండ్ అవి రిమూవ్ చేయడానికి మమ్మీ అండ్ అక్క హెల్ప్ చేస్తున్నారు. నేను తీయలేకపోతున్నా. జెస్సీ గుడ్ మార్నింగ్. నేను మమ్మీ డాడీ కలిసి అయితే మార్నింగ్ హాస్పిటల్కి వచ్చేసాము. అండ్ జస్ట్ రిపోర్ట్స్ మళ్ళీ చూపిస్తున్నాం. సో మమ్మీ అయితే పిన్ని వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడవుతుంది ఎలాగా ఏంటి అనేది అంతానా. అండ్ మమ్మీ డాడీ అయితే నిజంగా చాలా వరీడ్గా ఉన్నారు. మమ్మీ అయితే ఇంకా చాలా ఎక్కువ టెన్షన్లో ఉన్నారు. అమ్మో భయం వేస్తుంది. ఎందుకంటే సర్జరీ అలాంటివి అంటే చిన్నది కాదు కదా. అండ్ నేను అది ఎలా తీసుకుంటాను, నేను వెయిట్ చేయగలనా లేదా. అండ్ ఫస్ట్ అయితే అసలు సర్జరీ చేయాలి అంటే ఫస్ట్ వద్దనేసారు. వద్దు, ట్యాబ్లెట్స్తో క్యూర్ అయ్యేలాగే చూడండి అన్నారు. సో ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా సరే నాకైతే లాస్ట్కి క్యూర్ అవ్వలేదు, హీల్ అవ్వలేదు. సో లాస్ట్లో సర్జరీ ఆప్షన్ అన్నారు. సర్జరీ చేయకపోతే రిస్క్ అయిపోతుంది. సో సర్జరీ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేయించేయండి అని అన్నారు. ఇంకెందుకు లేట్. అండ్ నాకు ఆల్రెడీ చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. సో నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను సర్జరీకి, ఎందుకంటే నాకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలి. బట్ మా ఇంట్లో వాళ్ళందరికీ వద్దు, కొంచెం చూద్దామని ఒక 2 days గ్యాప్ తీసుకున్నాం. అండ్ తర్వాత ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది అండ్ రిస్క్ అన్నసరికి ఇంకా వెంటనే మేము సర్జరీకి ఓకే చెప్పేసాం, చేసేసుకుంటామని. సో నాకైతే పెద్దగా వరీ అండ్ టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే అయినో స్మూత్గా అయిపోతుందిలే, ఎందుకంటే అనస్థీషియా చేస్తారు కదా, మనకేం తెలియదు, బాగానే అయిపోతుంది అని అనుకున్నా. బట్ మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళది టెన్షన్ చూసి కొంచెం అయ్యో ఎందుకు వీళ్ళని టెన్షన్ పడుతున్నారు, భయం వేసింది కొంచెం. ఆబ్వియస్లీ టెన్షన్ అనేది ఉంటుంది. నేనైతే జస్ట్ అనుకున్నా కొంచెం బేగా అయిపోయి ఈ పెయిన్ నుంచి రిలీఫ్ దొరికితే చాలా అబ్బా. ఎందుకంటే ఆల్రెడీ చాలా డేస్ నుంచి సఫర్ అవుతున్నాను ఈ పెయిన్ నుండి. సో నాకు జస్ట్ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలి అంతే. నేను మైండ్లో అది ఒక్కటే కాన్సెప్ట్ పెట్టుకున్నాను, ఈ సర్జరీ అయిపోవాలి అండ్ నాకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ దొరికేయాలి. సో ఇప్పుడు మీ అందరి మైండ్లో ఉన్న కామన్ క్వశ్చన్, అసలు ఏమైంది అక్కడికి, సర్జరీ వరకు ఎందుకు వెళ్ళింది? సో యాక్చువల్లీ ఆ గొట్ట బ్రెస్ట్ లంప్ అనమాట. సో నాకు ఇది ఒక 15-20 days నుంచి లంప్లా ఉండేది. సో నేను ఫస్ట్ అయితే యూజువల్లీ అలా చేయేటప్పుడు లంప్స్ వస్తాయి కదా, మేబీ అది అనుకున్నా. ఆ తర్వాత మేబీ పీరియడ్ క్రాంప్ కూడా అయ్యి ఉండొచ్చు. పీరియడ్ టైంలో కూడా పెయిన్ అనేది వస్తుంది. మోస్ట్లీ గర్ల్స్కి బ్రెస్ట్ దగ్గర పెయిన్ అనేది వస్తుంది. బ్రెస్ట్ ఆర్ స్టమక్ ఆర్ బ్యాక్ అనేది పెయిన్ కంపల్సరీగా వస్తుంది. సో నేను కూడా అదే బేస్ మీద మేబీ పీరియడ్ క్రాంప్ అయ్యి ఉండొచ్చు, అందుకే బ్రెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అండ్ లంప్ లాగా అయ్యిందేమో అని. బట్ పీరియడ్స్ నావి అయిపోయాయి. బట్ అయినా సరే నాకు ఆ పెయిన్ తగ్గలేదు అండ్ లంప్ కూడా ఎక్కువైపోయింది. అది కొంచెం ఇంకా హార్డ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళైతే ముందుంచి ఇన్సిస్ట్ చేశారు లేదు వెళ్ళిపోదాం హాస్పిటల్కి, వెళ్ళి చూపించేసుకుందామని. బట్ నాకే అప్పుడు వద్దు, నాకు హాస్పిటల్ వరకు వెళ్ళాలంటే భయం. దగ్గర ట్యాబ్లెట్స్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, ఇంజెక్షన్స్ అంటారు. సో నాకు అవన్నీ భయం, అంతా తిరగడం, అంతా చూడడం. సో నేనే ఇగ్నోర్ చేశాను. మేబీ అంత సీరియస్ ప్రాబ్లం అయ్యి ఉండకపోవచ్చు, జస్ట్ నార్మల్గానే వస్తుందేమో మేబీ అనుకొని నేను హాస్పిటల్కి వెళ్ళకుండా లాక్ చేశాను, అలాగా స్కిప్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఇంకా నాకు అర్థమైపోయింది ఇది ఏదో ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పీరియడ్ క్రాంప్ కూడా కాదు అండ్
బ్రెస్ట్ అన్లార్జ్ కూడా కాదు, సంథింగ్ ఏదో సీరియస్ అని. సో ఇంకా ఫైనల్లీ డిసైడ్ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళాక చెకప్ చేయించుకుంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు అండ్ స్కాన్స్ కూడా ఇచ్చారు. సో నేను ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నా అండ్ స్కానింగ్ కూడా వెళ్ళా. సో స్కానింగ్ అయితే చేపించేసాను. రెడ్నెస్ అనేది స్టార్ట్ అయింది, చిన్నగానే ఉండేది. మేబీ లంప్ వల్ల పెయిన్ వల్ల రెడ్నెస్ వచ్చి ఉంటుంది. నేను చాలా లైట్ తీసుకున్నాను, అంటే అదేం ఉండదులే, ఏముంటుంది ఆ మాత్రం, ఏమవుతుందిలే అని అంత లైట్ తీసుకున్నా. బట్ అసలు లైట్ తీసుకోకూడదు, మోస్ట్లీ గర్ల్స్ చెప్తాను. ఇఫ్ ఏమైనా సరే బ్రెస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మీరు వెంటనే వెళ్ళి కన్సల్ట్ చేయించుకోండి డాక్టర్ని. ఎందుకంటే ఒకవేళ చిన్నదనుకోండి ఇట్స్ ఓకే, బేగా ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ అది పెద్ద ఇష్యూ అయితే మనకి ముందే తెలిసిపోతుంది అండ్ మనం ఈజీగా ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఒకవేళ స్టార్టింగ్లోనే వెళ్ళుంటే నాకు సర్జరీ వరకు వచ్చేది కాదు. బట్ నేను లేట్ చేశాను కాబట్టి నాకు ఇంకా సర్జరీ వరకు వెళ్ళింది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది, ఇన్ఫెక్షన్ తీయకపోతే ఇంకా రిస్క్ అన్నారు. సో బై గాడ్ గ్రేస్ నాకు ఏం ట్యూమర్ ఆర్ క్యాన్సర్ లేదు. బట్ నా బ్రెస్ట్ లోపల ఇన్ఫెక్షన్ అనేది అయిపోయింది. సో ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడానికి చిన్న కట్ ఆర్ హోల్ పెట్టి మొత్తం ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసేస్తాను అన్నారు. సో నాకు ఆ పెయిన్ కూడా తగ్గుతుంది అండ్ అలానే కొంచెం రిలీఫ్ కూడా వస్తుంది కదా. బట్ యా, సర్జరీ పెయిన్ అనేది ఉంటుంది, బట్ అది ఒక 1 to 10 daysలో అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. సో మా మమ్మీ భయపడిపోతున్నారు. ఎందుకు మమ్మీ భయపడిపోతున్నావు? బట్ నాకు భయం వేయట్లేదు, ఐఎమ్ స్ట్రాంగ్ గర్ల్. నాకు అసలు భయం వేయట్లేదు మమ్మీ. జోక్ చేస్తాను అనుకున్నావా? ఈ డ్రెస్లో అస్సలు బాగోలేదు కదా, బియర్డ్గా ఉందా, అది అగ్లీ. ఎస్ ఐ నో. మమ్మీ కూడా అదే అన్నట్టే, బాగాలేవని అన్నారు. బాగాలేనా బాగాలేనా? సో ప్యూర్, దిస్ డ్రెస్ ఇస్ సో ప్యూర్. నాకు ఈ కలర్ నచ్చలేదు, నేను బ్లూ కలర్ అనుకున్నాను, స్కై బ్లూ కలర్ ఇస్తారేమో. వై దిస్ డ్రెస్? సో ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. జస్ట్ వెయిట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. బేగా అయిపోయిందంటే ఈవినింగ్ నాకు ఆఫ్లైన్ వస్తుంది. రేపటి నుంచి నాకు నచ్చింది తినొచ్చా? చికెన్, నాన్ వెజ్. మరి ఇంకేంటి? అయితే నాకు మొత్తంగా క్యూర్ అయిపోయాకైతే మాత్రం నేను నాన్ వెజ్ తింటాను. మాట మీద ఉండాలి బుజ్జి. సో సర్జరీ అయ్యాక 1 day మొత్తం ఏం తినకూడదు, ఓన్లీ లిక్విడ్స్. కానీ నాకు మార్నింగ్ నుంచి ఎంత ఆకలేస్తుందంటే నాకు బ్రష్ చేయగానే ఆకలేస్తుంది. బట్ యూజువల్లీ నార్మల్గా తిన్ను ఎక్కువ, బట్ తినకూడదు అని చెప్తే మాత్రం ఆ రోజు చాలా ఎక్కువగా ఆకలేస్తుంది. సో నేను ఆ రోజు అంతా నాకు ఆకలేస్తుంది అని చెప్తూనే ఉన్నాను. బట్ అయినా సరే ఏం తినకూడదు కాబట్టి జస్ట్ లిక్విడ్స్ ఇచ్చారు. నేను లిక్విడ్స్ ఎప్పుడు తీసుకోను, బట్ ఆ రోజు తప్పదు తీసుకున్నా. అండ్ నాకు హాస్పిటల్ అన్నా ఇంజెక్షన్స్ అన్నా చాలా అంటే చాలా భయం, చిన్నప్పటి నుంచి చాలా భయం. బట్ ఐ డోంట్ నో నేను అంత ఈజీగా సిలైన్ బాటిల్స్ అవన్నీ ఎలా ఎక్కించుకున్నాను అండ్ సర్జరీకి ఎలా ఓకే చెప్పేసాను కూడా. ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ సో స్ట్రాంగ్, ఐ డోంట్ నో. బట్ యా, ఎస్ ఐ ఆమ్ స్ట్రాంగ్. ఐ ఫెల్ దట్ నేనైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా భయంగా టెన్షన్గా ఉన్నారు. అండ్ నేను కూడా టెన్షన్ తీసుకొని ఇంకా వాళ్ళ టెన్షన్ పెంచాలనుకోవట్లేదు. అండ్ యూజువల్లీ నేను ఎప్పుడు దేనికి అంత టెన్షన్ తీసుకోను, అంత సీరియస్గా ఏమీ తీసుకోను. అందుకే ఇక్కడ వరకు వచ్చింది, లేదంటే ఇక్కడ వరకు వచ్చేది కాదేమో సీరియస్గా ముందే తీసుకుని ఉంటే. సో గర్ల్స్, మీరు ఏమైనా సరే ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా కొంచెం సీరియస్గా తీసుకొని అండ్ కన్సల్ట్ చేయండి డాక్టర్ని. సో ఎస్, కానీ ఇంట్లో అందరూ చాలా టెన్షన్ అయ్యారు. అప్పుడు నాకు అనిపించింది, నార్మల్గా చిన్నగా ఫీవర్ వచ్చినా హెడేక్ వచ్చినా జలుబు వస్తేనే చాలా ఎక్కువ టెన్షన్ అయిపోతారు కదా. అలాంటిది సర్జరీ చిన్నదైనా పెద్దదైనా ఆబ్వియస్లీ పేరెంట్స్ అనగా ఖచ్చితంగా టెన్షన్ తీసుకుంటారు, వరి అవుతారు. అండ్ మా మమ్మీ అయితే చాలా అంటే చాలా వరి అయ్యారు. నాకు అది చూసి లిటరలీ చాలా భయం వేసింది. నేను మొత్తం అంతా చెప్తూనే ఉన్నాను, మమ్మీ ఏం కాదు, ఏం వరి అవ్వక, ఏం లేదు, జస్ట్ చిన్న సర్జరీనే అయిపోతుంది, నాకు అసలు ఏం భయం వేయట్లేదు, నువ్వేం భయపడక అని మొత్తం అంతా ఆ రోజు అంతా అదే చెప్తూ ఉన్నా. ముందు నుంచి అదే చెప్తున్నా, నువ్వేం టెన్షన్ తీసుకోక, అంతా సరిగ్గానే అయిపోతుంది, సో నువ్వేం టెన్షన్ తీసుకోక అని చెప్తూనే ఉన్నాను మమ్మీకి అండ్ మమ్మీ వాళ్ళందరికీ.
బ్లాగ్ చేస్తున్నాక వస్తుంది కానీ తెలియట్లేదు అసలు నొప్పి ఎక్కడ వస్తుందో కొట్టే నువ్వు ఏడుసు మమ్మీ నాకు నువ్వు ఏడుస్తున్నావు బాడీ అంతా తిమ్మెక్కిసింది ఏం తెలియట్లేదు నువ్వు భయపడక నువ్వు భయపడవద్దు నాకు భయం వేస్తుంది మరి వీడియో తీయమంటున్నా నాకు ట్రై అయిపోయి అలా కదనా వీడియో తీయమంటున్నావు కదా ఎందుకు వీడియో తీయమంటున్నావు కదా ఎందుకు ఎందుకా చెప్పు ఎందుకంటే తీయమంటున్నాను తెలియదు నాకు కానీ నాకు నీకంటే తర్వాత నువ్వు ఏడ్ చేసావు చూడనాక ఆ, సరే నొప్పి వచ్చేస్తుంది మమ్మీ ఆ. పోతున్నాను మమ్మీ పడుకున్నా కాసేపు ఎప్పుడైపోయింది ఆపరేషన్ అసలు ఇప్పుడే అయిపోయింది కాసేపు ముందే అయింది నీకు తెలియదు నీకు ఇంజక్షన్ వేశారు కదమ్మా అది చూడక పదిసార్లు చూడకూడదు ప్రియాంక చూడకూడదు అది తప్పు అసలు చూడకూడదు నువ్వు పడుకో ఇది ఏంటిది అది మాస్క్ పెట్టారమ్మా ఆ, వస్తుంది మమ్మీ వస్తుంది కొనప్పు అచ్చే తగ్గిపోతుంది అన్న తగ్గిపోతుంది అప్పటిదాకానా అనస్థీషియా వల్ల కొంచెం వియర్డ్గా బిహేవ్ చేశాను. నాకు కూడా తెలియలేదు అప్పుడు నేను ఏం చేస్తున్నానని. బట్ కొంచెం అలా కొంతసేపు అయ్యాకైతే నాకు తెలుస్తుంది. అండ్ నాకు పెయిన్ వస్తుంది. బట్ నేను నా పెయిన్ వస్తుందని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మమ్మీ ఫేస్ చూస్తుంటే భయం వేస్తుంది. ఎక్కడ మమ్మీ ఎక్కువ వరి అయిపోతారు అనేసి మళ్ళీ నేను కొంచెం ఏం పెయిన్ రావట్లేదు ఓకే ఐమ్ ఫైన్ ఐమ్ గుడ్ అని చెప్తున్నాను. బట్ గెటింగ్ పెయిన్ ఆబ్వియస్లీ ఆపరేషన్ చేశాక కొంచెం పెయిన్ అనేది వస్తుంది కదా, సో వస్తుంది. బట్ నాకు చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మమ్మీ ఫేస్ చూసాక కొంచెం ఎక్కువ టెన్షన్ అయిపోతారేమో అని భయంతో చెప్పట్లేదు. అక్కడ మళ్ళీ కొంచెం జోక్ చేస్తున్నాను. అండ్ అనస్థీషియా వల్ల కొంచెం వియర్డ్గా కూడా బిహేవ్ చేశాను. ఆ వియర్డ్నెస్ వల్ల మమ్మీ ఇంకా ఎక్కువ భయపడ్డారు. అది నాకు తర్వాత కొంచెం పడుకొని లేకసాక తెలిసింది. దానివల్ల మమ్మీ ఇంకా ఎక్కువ వరి అయిపోయారని. నువ్వు ఏడక మమ్మీ, అదే కదా చెప్తున్నాను నొప్పి వస్తుంది తగ్గిపోతుంది. నువ్వు పడుకోపోతే తగ్గిపోతుంది. కామ్ పడుకోకుండా నిద్ర వస్తుంది. తీయమంటుంది అంటది. నేను తర్వాత ఏడ్ చేశాను నాకు తెలియాలి అంట. నీకు గుర్తు ప్రియాంక పడుకోవడం ఆడుతున్నాను. నువ్వు కామ్ పడుకోపో చెప్తాను చూడు అలాగా. పడుకోవడం కావదా పంప్ కావాలి మొత్తం ట్రై చూడండి అక్కడ ఉంటుంది తీసుకురా చిన్నది. కొంచెం పడుకో డ్రెస్ తీసుకో చెప్తా అడుగుతాను. ప్యాక్ చేసి ఇదంతా ప్యాక్ చేసి ప్యాక్ చేస్తాను. మరి ఇదంతా ప్యాక్ ఏంటి పడుకో కామ్ పడుకోపో. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. తీసుకొచ్చాను. ప్రియాంక ఇక్కడ లేదు ఆపరేషన్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ ఇక్కడ రాలేదా? రూమ్ ఇచ్చాను. మళ్ళీ
అదే ఇలాంటి మంచం మళ్ళీ ఈడ్చుకొని లైట్ తీసుకొచ్చుకొని ఎంత పెద్ద పైన లైట్ అంత ఏదో పెట్టాలి. ఇయర్ రింగ్స్ తీసారు తీయలేదా? అవసరం క్లిప్స్ చాలా try అగో తెస్తున్నాడు ఉండు. నొప్పి వచ్చింది తెలిసిందా ప్రియాంక నీకు? తెలిసిందా? ఇప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడు నాకు తెలియదు. అప్పుడు ఇక్కడ ఈ మధ్య చేశారు, ఇక్కడ నుంచి దాన్ని తీసుకెళ్ళిపోరు అక్కడికి. వచ్చేసి అక్కడే తీసుకెళ్ళారు. ఇక్కడ కాదు, ఇక్కడ జస్ట్ తీసుకొని వెళ్ళిపోయారంటే. మా డాడీకి చెప్పాలి కదా, పెళ్ళేది ఎందుకు మమ్మీ మీరు? చెప్పండి, ఫోన్ చేసింది ఎప్పుడు ఒక థియేటర్ పట్టుకెళ్ళిపోయారని థియేటర్ పట్టుకెళ్ళాడమ్మా అన్నాడు అంతే. పట్టుకెళ్తే మనం బయట కూర్చొని ఏం చేస్తాం? అంటే మమ్మీ ప్రియాంక కలగకుండా తెలియదు కదా, ఉండాల్సింది కదా. చేస్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం మేము. క్లియర్ అయిపోయింది. మొత్తం తీసారా? మొత్తం తీసేస్తారు, సిలింగ్ రావాలి అంతే. అదే క్లీనింగ్ చేయండి అమ్మ, చాలరా బాబు. మీరు ఎలా తీసుకొచ్చారు, ఎలా ఉంటుంది కదా స్ట్రెచ్చర్ మరి. వచ్చారు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. వలుపులు ఏడుపు, నాకు గుండె ఆగిపోయింది. ఇంకా నేను ఏడుపులు స్టార్ట్. సో చాలామంది అనుకోవచ్చు అసలు ఈ వీడియో ఎందుకు తీశారు, ఇలాంటి వీడియోలు ఎవరైనా తీస్తారా అని. జస్ట్ కన్సర్న్, అంటే ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే సో వాళ్ళు ముందుగానే వెళ్ళి చూపించుకుంటారు, చేస్తారు అండ్ ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటారు అన్న దీని మీద. అండ్ అలానే బయట ఫుడ్ కూడా అవాయిడ్ చేయండి, తక్కువ తినండి బయట ఫుడ్, హెల్తీగా తినండి అండ్ హెల్తీగా ఉండండి. అండ్ మోస్ట్లీ కేసెస్ కూడా ఏవో వస్తున్నాయి అండ్ చాలా గర్ల్స్ దీనివల్ల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అని విన్నా. సో దాని బేస్ మీదే నేను ఈ వీడియో చేశాను. సో గర్ల్స్ జస్ట్ టేక్ కేర్ అండ్ be healthy, eat healthy and yes, be strong and make yourself strong. అండ్ నా బాధ అంతా ఏం కాదు, జస్ట్ అక్క పెళ్ళికి ముందు ఇదంతా ఎందుకు అనే ఒక బాధ లోపలంతా. అలా అని పెళ్ళయ్యాక అయ్యి ఉంటే బాగుంది అని కాదు, బట్ అయినా సరే పెళ్ళికి ముందు హాస్పిటల్స్ అండ్ ఆపరేషన్స్ ఇవన్నీ అంటే బాధే కదా. అండ్ ఆబ్వియస్లీ పెళ్లి పనులు అంటూ చాలా ఉంటాయి కదా, అందులోని పెళ్ళి చాలా దగ్గరలోనే ఉంది. సో దీనివల్ల పెళ్లి పనులన్నీ ఆగిపోయాయి కొంతవరకు. అండ్ అక్క పెళ్ళి అంటే ఆబ్వియస్లీ నాకు కూడా కొన్ని పనులు అంటూ ఉంటాయి, అవి ఇంకొకటి నేను రికవర్ అయ్యే వరకు చేయలేను. అండ్ పెళ్ళికి ముందు మేబీ రికవర్ అవుతానేమో ఇంకా. సో నాకు అది చిన్న రిగ్రెట్ లాగా ఉండిపోయింది, అక్క పెళ్ళి పనులన్నీ నేను దగ్గరుండి చూసుకోలేనేమో, చేయలేనేమో అన్న బాధ కొంచెం అయితే ఉంది. కొంచెం కాదు, చాలా ఎక్కువే ఉంది. బట్ మమ్మీ వాళ్ళైతే లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో, పెళ్ళికల్లా జస్ట్ హీల్ అయిపో, రికవర్ అయిపో చాలు అని అన్నారు. అండ్ ఎస్, పెళ్ళికల్లా రికవర్ అయిపోతే చాలు. కానీ నేను చాలా స్ట్రాంగ్, చాలా వేసుకున్న యూనిఫామ్ అలాగే ఉన్నదిలే. సరిపోయింది బెడ్డీది ఫస్ట్ టైం. బెడ్డీ నేను స్ట్రాంగ్ కాదా? స్ట్రాంగ్ చెప్పెడ్డీ. నేనైతే ఇలా ఉండలేను అమ్మో, నేను కంచేపు హాస్పిటల్ మమ్మీ ఏమైపోతుంది, మమ్మీ ఏమైపోతుంది. ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ అంతా మంచిగా అయిపోయింది. అండ్ శ్రీష వల్ల నేను కొంచెం మత్తులోని పిచ్చిగా మాట్లాడాను అంతే, దానివల్ల మమ్మీ వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ భయపడ్డారు. జస్ట్ ప్రియా పెళ్లి కల్లా నేను కొంచెం సెట్ అయిపోయి అంతా బాగుంటే చాలు, ఇంకేం లేదు. సో ఆ లోపల యూ గైస్ ఆల్సో టేక్ కేర్ అండ్ యా, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.